అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అధికార యాప్ ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉంది. అయితే హర్యానా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ యాప్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయా? యాప్ అప్పుడే కాంగ్రెస్ కు ఝలక్లివ్వడం మొదలుపెట్టిందా? మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక అందరి దృష్టి ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై పడింది. ముఖ్యంగా దేశ రాజధానిలో ఏ ప్రభుత్వం వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జైలు జీవితం గడిపి రావడం, హర్యానా ఎలక్షన్ల సమయంలో ఆప్ కాంగ్రెస్ మధ్య విభేదాలు మొదలవడంతో అందరూ ఈ ఎన్నికలపై ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ఇండియా బ్లాక్లో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆప్ మధ్య లుకలుకలు అప్పుడే బయటపడ్డాయి. ఇంకా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఆప్ 11 మంది అభ్యర్థులను ప్రకటించడం ఈ విభేదాలను మరింత తీవ్రంగా మార్చేలా కనపడుతోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇండియా బ్లాక్లోని కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్న ఆప్ పొత్తులో భాగంగా 5 సీట్లు అడిగినా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. కాంగ్రెస్ అధిష్టానం పొత్తు పెట్టుకోవాలని చూసిన హర్యానా కాంగ్రెస్ కీలక నేత దీపీందర్ హుడా మాత్రం అలయన్స్కు ఒప్పుకోలేదు. కాంగ్రెస్కు బలం ఉందని, తప్పకుండా గెలుస్తామని ధీమాగా చెప్పారు. దీంతో ఆప్ ఆ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో అతి విశ్వాసానికి వెళ్లిన కాంగ్రెస్ బొక్క బోర్లా పడింది. చాలా చోట్ల తక్కువ మార్జిన్తోనే ఓటమి పాలైంది. ఎక్కడైతే ఆప్ అభ్యర్థులు ఓట్లను చీల్చారో అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. అయితే కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత ఆప్ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ ఎన్నికల్లో మేం కాంగ్రెస్ను పరిగణలోకి తీసుకోమని కేజ్రీవాల్ చెప్పారు. ఆ తర్వాత కాస్త శాంతించిన కాంగ్రెస్ పార్టీని మాత్రం దూరంగానే పెడుతున్నారు. తాజాగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 11 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ఢిల్లీ ఆప్ కన్వీనర్ గోపాల్ రాయ్ ప్రకటించిన లిస్టులో 3 సిట్టింగ్లకు టికెట్లు నిరాకరించారు. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన 6గురికి టికెట్లివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆప్లోకి జంప్ అయిన చౌదరి జుబైర్ అహ్మద్, వీర్ దింగన్, షుమేష్ షోకీన్, బీజేపీ నుంచి వచ్చిన బ్రహ్మసింగ్ తన్వర్, అనిల్ ఝా, బీబీ త్యాగి టికెట్లు దక్కించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలనే ఉద్దేశంతోనే ముందుగానే టికెట్లు ప్రకటించామని ఆప్ చెబుతోంది. కానీ కాంగ్రెస్ నుంచి జంప్ అయిన వారికి ఎందుకు టికెట్లు ఇచ్చారో, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని సంప్రదించారో లేదో కూడా తెలియడం లేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న ఆప్ ఇప్పుడు తమ భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్లోనే అభ్యర్థులను వెదుకుతోందనే చర్చ మొదలైంది. లోక్సభ ఎన్నికల సమయంలో ఆప్, కాంగ్రెస్ ఢిల్లీలో కలిసి పోటీ చేశాయి. లోక్సభ ఎన్నికలకు చాలా ముందు నుంచే రెండు పార్టీలు ఎన్నికలపై కసరత్తు చేశాయి. అప్పట్లో కలిసి పనిచేసిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు మాత్రం విభేదాలతో దూరం అవుతున్నట్లు కనిపిస్తోంది. తాము ఒంటరిగా పోటీ చేసిన ఢిల్లీలో గెలుస్తామని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానిస్తూ ఉండడం రెండు పార్టీల మధ్య ఉన్న విభేదాలను స్పష్టం చేస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు, జైలుకు వెళ్లినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతో సపోర్ట్ చేసింది. కేజ్రీవాల్పై కావాలనే రాజకీయ కక్షపూరితంగా కేసులు పెట్టారని రాహుల్ గాంధీ పలుమార్లు బీజేపీపై మండిపడ్డారు. ఇంత చేసినా కేవలం హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును దృష్టిలో పెట్టుకుని ఆప్ ఇలా ఒంటరి పోరుకు సిద్ధమవడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు అరవింద్ కేజ్రీవాల్ తనకు కావలసిన అభ్యర్థులను కాంగ్రెస్లోనే వెతుక్కోవడం కూడా చర్చనీయాంశమైంది.
రెండు పార్టీలు కలిసి బీజేపీని ఓడించాల్సింది పోయి ఎన్నికలకు ముందే బలమైన కాంగ్రెస్ నాయకులను ఆప్ తమ పార్టీలో చేర్చుకోవడంపై టాక్ నడుస్తోంది. హర్యానా ఎన్నికల సమయంలో తమకు జరిగిన పరాభవానికి ఆప్ ఇప్పుడు కాంగ్రెస్ పై కక్ష తీర్చుకోవడం మంచిది కాదని, ఢిల్లీ ఎన్నికల్లో కనుక ఆప్ ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తే హర్యానాలో కాంగ్రెస్ లాగా నష్టపోక తప్పదని విశ్లేషకులు సూచిస్తున్నారు. మరి కేజ్రీవాల్ ఇలాగే మొండి పట్టుదలతో ముందుకు వెళ్తారా, లేదంటే కాంగ్రెస్తో రాజీ పడతారా అనేది వేచి చూడాలి.